నమస్కారం, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. ప్రత్యేక హోదా, పోలవరం నిధులు కేంద్రం నుంచి రావాల్సిన రాయితీల కోరనున్నట్లు సమాచారం. సీఎం జగన్ కి దమ్ము ధైర్యం ఉంటే ఢిల్లీ ఏపీ భవన్లో మీడియా సమావేశంలో ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వే జోన్లపై మాట్లాడాలంటూ మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్. వైసీపీకి జగన్ కు ఇవే చివరి ఎన్నికలు అని జోస్యం. ప్రత్యేక హోదాపై దూకుడు పెంచిన రాష్ట్ర కాంగ్రెస్. 10 ఏళ్లు గడుస్తున్నా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ప్రధాని మోదీకి వైఎస్ షర్మిల లేఖ. వచ్చే నెల 2న ఢిల్లీ వేదికగా దీక్షకు దిగనున్న షర్మిల. బాబు పవన్లో మూటాముల్లే సర్దుకోవడానికి సిద్ధమంటున్న మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు, లోకేష్లను మోయటానికి, ప్యాకేజీ పుచ్చుకోవడానికి పవన్ సిద్ధమని ఎద్దేవా. సీఎం జగన్ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. కేబినెట్ మీటింగ్ అనంతరం ఆయన గన్నవరం నుంచి ఢిల్లీకి వెళ్తారు. రేపు కూడా సీఎం ఢిల్లీలో పర్యటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, ప్యాకేజీ, కేంద్రం నుంచి రావాల్సిన రాయితీలను ఆయన కోరనున్నారు. రాజకీయ పరిణామాలపై కూడా చర్చించే ఛాన్స్ ఉన్నట్లు టాక్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన అనేక అపరిష్కృత హామీలను నెరవేర్చాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టును జాతీయ నీటిపారుదల ప్రాజెక్టుగా ప్రకటించడం, కొత్త రాజధాని నగరాన్ని నిర్మించడం వంటి 8 హామీలను ఏపీసీసీ అధ్యక్షుడు లేఖలో పేర్కొన్నారు. నేడు రాష్ట్రం గందరగోళం, నిస్సహాయత స్థితిలో ఉందన్నారు. ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉందన్నారు. ఈ విషయాన్ని సీరియస్గా పరిగణించి ఈ వాగ్దానాలను నెరవేర్చాలని షర్మిల లేఖలో డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా విడిపోయి 10 ఏళ్లు గడుస్తున్నా నేటి వరకు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని షర్మిల నిలదీశారు. 2014 నాటి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం గురించి ప్రస్తావించిన షర్మిల విభజిత రాష్ట్ర స్వభావాన్ని వివరిస్తూ అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. రాబోయే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే నెరవేర్చని హామీలను పరిష్కరించాలని షర్మిల పట్టుబట్టారు. ఈ తరుణంలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 చేసిన వాగ్దానాలను పేర్కొంటూ 5.5 కోట్ల మంది ఆంధ్రుల తరపున తాను విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలియజేశారు. జనవరి 31, 2024న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల మొదటి రోజున రాష్ట్రపతి ప్రసంగంలో అంశాలను పొందుపరచాలని ఆమె లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైన ప్రభుత్వాల ఉదాసీనత వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోయారని భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నిజాయితీ కూడా ప్రశ్నార్థకంగా మారిందని ఆమె పేర్కొన్నారు. జనవరి 31న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలి రోజు రాష్ట్రపతి ప్రసంగంలో ఈ అంశాలను చేర్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున షర్మిల మోదీకి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని పునరాలోచించాలని ప్రధాని మోదీని ఆమె కోరారు. ఏలూరు జిల్లాలోని దెందులూరులో వచ్చే నెల 3న సీఎం జగన్ సిద్ధం బహిరంగ సభలో పాల్గొంటారని ఎంపీ మిథున్ రెడ్డి వెల్లడించారు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల కార్యకర్తలకు ఎన్నికల దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. అలాగే వచ్చే నెల 10 లేదా 11 తేదీల్లో అనంతపురంలో సిద్ధం సభ జరగనుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. రాయలసీమ జిల్లాల నుంచి కార్యకర్తలు హాజరవుతున్నారన్నారు. ఫిబ్రవరి 2న ఢిల్లీలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దీక్ష చేయనున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఆమె ఈ దీక్షకు కూర్చోనున్నట్లు సమాచారం. ఇప్పటికే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ముఖ్య నేతలందరూ ఢిల్లీ రావాలని ఆమె పిలుపునిచ్చినట్లు తెలుస్తుంది. ఢిల్లీ యాత్ర ముగిసిన తర్వాత 5న మడకశిరలో, ఆ తర్వాత గన్నవరం, వైజాగ్లో బహిరంగ సభలు నిర్వహించాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. భీమిలిలో వైఎస్ఆర్సీపీ నిర్వహించిన సిద్ధం సభ కనీవిని ఎరుగని రీతిలో విజయం సాధించిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తొలి సభ విజయం పార్టీ క్యాడర్కు మరింత నూతన తేజం ఇచ్చిందని అన్నారు. అంబటి రాంబాబు మంగళవారం తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలపై విమర్శలు, సెటైర్లు వేశారు. 4.5 ఏళ్లుగా అందించిన సంక్షేమ పాలనను సీఎం జగన్ చెబుతున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వంలోని వైఫల్యాలను కూడా సీఎం జగన్ వివరించారు. సీఎం జగన్ వేసిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేకపోతున్నారు. చంద్రబాబు కూడా సభలు నిర్వహిస్తున్నా ప్రజాస్పందన లేకుండా పోయింది.
తాను ఇది చేశానని చెప్పుకునే స్థితిలో కూడా చంద్రబాబు లేరు. చంద్రబాబు పరిపాలన అంతా ఆయన వర్గం కోసమే. అయినా ప్రజల్ని మభ్యపెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చేసిన మేలును సీఎం జగన్ స్పష్టంగా చెప్పారు. చంద్రబాబుకు తనకు ఏం విజన్ ఉందో చెప్పగలరా అని ప్రశ్నించారు. స్కిల్ స్కామ్ కేసులో పట్టుబడి చంద్రబాబు 53 రోజులు జైలులో ఉన్నారు. తాను తప్పు చేయలేదని మాత్రం ఆయన చెప్పలేకపోతున్నారు. ఆరోగ్యం బాగాలేదన్న కారణంతోనే బెయిల్ తెచ్చుకున్నారు. చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే నాకు ముక్కుతాడు వేస్తాడట. అధికారంలోకి వచ్చేది లేదు, చచ్చేది లేదు. ఆంబోతులకు ఆవుల్ని సరఫరా చేసిన చరిత్ర చంద్రబాబుది. చంద్రబాబుకు ఇదే చివరి ఎన్నికలు. ఆయనకుంటూ ఓ మంచి విజన్ లేదు. ఆయనకున్న విజన్ అందితే జుట్టు లేకుంటే కాళ్ళు. మేనిఫెస్టో పేరుతో మోసం చేసిన ఘనత ఆయనది. అసలు మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసి దాన్ని లేకుండా చేయడమే ఆయన విజన్. చంద్రబాబుకి ఉంది విజన్ కాదు, ఆయన ఒళ్లంతా విషమే. పవన్ కళ్యాణ్ సిద్ధమంటున్నారు. దేనికి సిద్ధం? చంద్రబాబు పల్లకి మోసేందుకు సిద్ధమా? చంద్రబాబు విసిరే ముష్టి కోసం సిద్ధమా? ఓడిపోయి పారిపోయేందుకు సిద్ధమా అని అంబటి ప్రశ్నించారు. నా ప్రత్యర్థి అంటే తెలుగుదేశం పార్టీ తరఫున సత్తెనపల్లిలో పోటీకి సిద్ధమవుతున్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు తొండపి అనే గ్రామం వెళితే ఆ గ్రామంలో పరస్పరం రాళ్లు రువ్వుకోవడం జరిగింది. కన్నా లక్ష్మీనారాయణ గారు ఏమన్నారంటే, రాళ్ళు నేనే వేయించానని, ఆయన మీద హత్యా ప్రయత్నం కూడా చేయించామని నా మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం చేశారు. నేను రాష్ట్ర ప్రజానీకానికి సవినయంగా మనవి చేస్తున్నా, ప్రత్యర్థుల మీద రాళ్లు వేయించటమో ప్రత్యర్థుల మీద దాడులు చేయించటమో నా చరిత్రలో లేదు, చరిత్రలో ఉండబోదని కూడా మనవి చేస్తున్నా. రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కొనేటటువంటి సత్తా కలిగినటువంటి రాజకీయ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి చెంతన ఉన్నటువంటి వ్యక్తిని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఎప్పుడూ హత్యా రాజకీయాలను ప్రోత్సహించేటటువంటి సందర్భమే నా జీవితంలో లేదు, ఇక ముందు రాదు అని కూడా మనవి చేస్తున్నాం. అయితే నన్ను టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేసి కన్నా లక్ష్మీనారాయణ గారు పంపించి కన్నా లక్ష్మీనారాయణ గారు దాడి చేశాననేటువంటి మాటలు మాట్లాడించి ఏదో సింపతి పొంది నన్ను ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వాటికి భయపడేటటువంటి వ్యక్తిని కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. రెండో అంశం ఏంటంటే, సడన్గా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో ఉండి మాట్లాడుతున్నాడు. సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ వెళ్తే గ్రామంలో అంబటి రాంబాబు రాళ్ళు వేయించాడు. అంబటి రాంబాబు అంటే పర్లా, ఆంపోతు రాంబాబు రాళ్ళు వేయించాడు. ఆంపోతు రాంబాబు సంగతి తేలుస్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత ముక్కు తాడేస్తాం అన్నాడు. నువ్వు అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు అని మనం చేస్తున్నా. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా ముక్కుతాడేసావా? నీ వాళ్ళకే నువ్వు ముక్కుతాళ్ళు వేయలే, ఆంబోతులకు ముక్కుతాళ్ళు వేస్తావంటాయా చంద్రబాబు నాయుడు గారు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే ఢిల్లీ ఏపీ భవన్లో మీడియా సమావేశం పెట్టి పోలవరం ప్రత్యేక హోదా, రైల్వే జోన్లపై మాట్లాడాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. వైసీపీకి జగన్కు ఇవే చివరి ఎన్నికలని, వైసీపీని ప్రజలు 161 అడుగుల లోతులో పాతి పెడతారని జోషిన్ చెప్పారు. ఇబ్రహీంపట్నం టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మీడియా ముందు మాట్లాడలేని అసమర్థ చేతగాని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశాడని, ప్రజా వ్యతిరేకతకు భయపడి చెట్లు కొట్టేసి పరదాలు కట్టుకుని సభలకు వెళ్తున్నాడని ఎద్దేవా చేశారు. కోర్టుల్లో చెంపపెట్టు లాంటి తీర్పులు వస్తున్నా ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలేదని, కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టి చంద్రబాబు బెయిల్ రద్దు కోసం తిరుగుతున్నారన్నారు. కేసినేని నాని పిచ్చి ప్రేలాపనలో మానుకోవాలని హితవు పలికారు. జగన్ అవినీతి గురించి మాట్లాడకుండా పిచ్చి మాటలు ఎన్ని మాట్లాడినా ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరన్నారు. చంద్రబాబు లోకేష్లను తిట్టినంత మాత్రాన నాని పెద్దవాడు కాలేడన్నారు. వైసీపీకి జగన్కు ఇవే చివరి ఎన్నికలని, వైసీపీని ప్రజలు 161 అడుగుల లోతులో పాతిపెడతారని జోస్యం చెప్పారు. కదిలిరా సభలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారని, రాష్ట్రంలో టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యమన్నారు. సమావేశంలో టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముంచున్న 6 శాసనసభ్యుల్ని నట్టేటం ముంచేశాం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను నట్టేటం ముంచేసి వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళు అలాలుచి ఇవాళ ఆ పార్టీలో చేరావు. నువ్వు ఇవాళ బయటికి వెళ్ళిపోతే రేపు నీ టికెట్ ఇచ్చాడా జగన్ రెడ్డి? నీ అందం చూసి ఇచ్చాడా? నీ లావు చూసి ఇచ్చాడా? నీ బారు చూసి ఇచ్చాడా? నీ గొప్పతనాన్ని చూసి ఇచ్చాడా? నువ్వు వాళ్ళతో లాలుచి పడ్డావు. నీ లాలుచి అవ్వడం వల్లే 24 గంటల్లో 48 గంటల్లో నీకు వైసీపీ బీఫామ్ వచ్చింది. పిచ్చి ప్రాలాపనలు మానేయండి. చేతనైతే
మీరు రైతాంగానికి ఏం చేశారు? రైతు కూలీలకి ఏం చేశారు? వైసీపీ ఎమ్మెల్యేల అవినీతి మీద మీరు మాట్లాడండి. వైసీపీ ఇవాళ వసూలు బ్రదర్స్ నందిగామ వాళ్ళు నీకు నీతి మంతులా? మా తంగిరాల ప్రభాకరం నీకు కనపడలా, తంగిరాల స్వామి గారు నీకు కనపడలా, జగ్గేపేటలో మా తాతయ్య గారు నీకు కనపడలా, నీకు కనపడలా? వీళ్ళెవరో ఇక నా మీద అంటే పొద్దున్నేస్తే నా మీద పడి ఏడ్చేవాడి. తిరువురులో దేవదత్ గారు నీకు కనపడలా, ఆయన పట్టుకొని ఎన్ని మాటలు మాట్లాడా? ఒక ఎస్సీ అభ్యర్థి ఆయన ఆఫీసులో కూర్చొని ఆయన నాకు దుర్భాషలాడావు. కొత్త రాజరాజేశ్వరిపేటలోని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మీడియాతో పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా నిన్న 57వ డివిజన్లో ఆయన పర్యటించారు. మురుగునీరు, పారుదల వ్యవస్థ లోపాలతో పాటు దోమల బెడద, తాగునీటి సమస్య ఉన్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలియజేశారు. విజయవాడ సెంట్రల్ సెగ్మెంట్ను మాజీ మంత్రి, పశ్చిమ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు కేటాయించిన నేపథ్యంలో ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నియోజకవర్గంలోని డివిజన్లో ఉదయం, సాయంత్రం ప్రచార యాత్ర నిర్వహిస్తూ వైఎస్ఆర్సీపీ గెలుపుకు కృషి చేయాలని డివిజన్ ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేసిన సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ప్రచార యాత్రలో ఆయనతో పాటు ఎమ్మెల్సీ రుహుల్లా, డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఇసరపు దేవి పాల్గొనడం జరిగింది. 57వ డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. మా డిప్యూటీ మేయర్ గారు శ్రీ శైలజారెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ గారు దేవి గారు, రాజు గారు, ఇతర పార్టీ నాయకులు, మా ఎమ్మెల్సీ రుహుల్లా గారు అందరూ కూడా రావడం కలిసి జరిగింది. ప్రతి గడపకి వెళ్తున్నాము, వెళ్ళి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ ఫ్యాన్ గుర్తు కొట్టేమని అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. చిన్న చిన్న సమస్యలు, కొంత దోమల సమస్యని, కొంత త్రాగునీరులో కొంత కలుషితం అవుతుందని చెప్పడం కానీ ఇవన్నీ కూడా రెక్టిఫై చేయమని అధికారులకు చెప్పాము. తప్పకుండా త్వరితగతిలో అన్నీ కూడా రెక్టిఫై చేసి అందరికీ కూడా మంచి చేస్తామని చెప్పి ఆల్రెడీ ఈ కాలనీలో కూడా చాలా రోడ్లు, కొత్త రోడ్లు వేయడం జరిగింది. కొన్ని ఇంకా మిగిలిన రోడ్లు కూడా వేయమని అడుగుతున్నారు. వాటిని కూడా శాంక్షన్ చేయమని చెప్పాము. చేసి వెంటనే ఇవన్నీ కూడా అభివృద్ధి చేసే విధంగా, ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు చక్కగా అందే విధంగా ఉన్నాయని చెప్పని మీ అందరికీ తెలియపరచుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటాం. అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మాజీ మంత్రివర్యులు అలాగే పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇవాళ 57వ డివిజన్లో మరి ఓటు అడగడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అలాగే గడప గడపలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల అమలు, అలాగే ఇంకా ఏదైనా స్థానికంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏదైనా తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం ఏదైతే మన ఈ రాజరాజేశ్వరిపేటలో మరి బొడమేరు కట్ట పక్కనే ఉండటం వల్ల దోమలు అధికంగా ఉన్నటువంటిది మా దృష్టికి తీసుకొచ్చారు. గతంలో కూడా ఉంది. ఎందుకంటే బొడమేరు పక్కనే ఉండటం వల్ల మరి ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మరి ఈ డివిజన్లోకి వచ్చేటువంటి మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ప్రధాన కాలువ ఏదైతే ఉందో బొడమేరు కాలువ, దాన్ని ఎప్పటికప్పుడు కూడా తూటు తీయించి మరి లార్వా స్ప్రే చేయించడం కూడా జరుగుతుంది. కానీ అది ఒక 10 రోజులకి 20 రోజులకి మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి ఇవాళ కౌన్సిల్ సమావేశంలో కూడా విజయవాడ నగరపాలక సంస్థలో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో కూడా దోమలు విపరీతంగా ఉన్నటువంటి వాతావరణం కార్పొరేటర్లు అందరూ కూడా దృష్టి తీసుకొచ్చారు. పురాణాల్లో రాక్షసులు ప్రజలు ఇబ్బంది పెట్టేవారని విన్నామని, కానీ దానికంటే దారుణంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ని విమర్శించారు. 14వ డివిజన్లోని నల్లారి కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే గద్దె ఆధ్వర్యంలో జేహో బీసీ సదస్సు మంగళవారం నిర్వహించారు. టీడీపీ బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి హాజరై మాట్లాడుతూ, అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల కోసం రాజ్యాంగం రూపొందిస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి కూలదోసి నియంత పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి అంబిశెట్టి వాసు, నాయకులు వీరంకి డాంగే కుమారి, గాంధీ, ప్రసాద్, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. అక్కడ కార్యకర్తల్ని, నాయకుల్ని సమీకరించుకుని బీసీ నాయకుల్ని ఈ 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ చరిత్రలో బీసీల కోసం నూతన మార్గాల్ని, నూతన విధానాల్ని, వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధిపరచడం, వాళ్ళని పటిష్టపరచడం, వాళ్ళని రాజకీయంగా కూడా ప్రవేశం కల్పించడం, ఇవన్నీ కూడా ఒక పక్కా ప్రణాళికతో చేపట్టడం జరిగింది. తద్వారా ఈ రోజున అనేక మంది బీసీ నాయకులు ఈ రాష్ట్రంలో తయారవడం కూడా జరిగింది. ఆ జైహో బీసీ అనే కార్యక్రమం ఈ 40 సంవత్సరాలు ఏ విధంగా చేశామో ఒకసారి చర్చించుకొని ఇక్కడ ఒక 100 మందిని 200 మందిని సమావేశపరిచి
వాళ్ళకి ఈ విషయాలు చెప్పి వాళ్ళ ద్వారా కొన్ని వేల మందికి ఈ కార్యక్రమం వెళ్ళేటట్టుగా చేపట్టే కార్యక్రమే జేఓబీసీ. ఈ రోజున జనసేన నాయకులు వాసు గారు కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము, అదేవిధంగా రాష్ట్ర బీసీ తరఫున గురుమూర్తి గారు, నాగుల మీరా గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ సమావేశమై వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోంది. తద్వారా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా బీసీల కోసం కృషి చేసింది, గతంలో ఇవాళ ఇక్కడ అనేకమైన కార్యక్రమాలు, మత్స్యకారులు చూసుకున్నాం, అదేవిధంగా చేనేత కార్మికులు చూసుకున్నా, బోయ వాళ్ళు చూసుకున్నా, నాయి బ్రాహ్మణులు చూసుకున్నా, వీళ్ళకి ఒక్కొక్కరికి కొన్ని లక్షల రూపాయలు వాళ్ళకి ఉపాధి కోసం ఇచ్చి, వాళ్ళ చేత వ్యాపారాలు పెట్టించి, వాళ్ళకి చేతి పనిముట్లు ఇప్పించి, వాళ్ళని పని నైపుణ్యం కూడా పెంపొందించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా వాళ్ళ కుటుంబాలని నిలబెట్టుకోవడమే కాకుండా 10 మందికి ఉపకారం కలిగించే విధంగా వాళ్ళకి తీర్చిదిద్దడం జరిగింది. తూర్పు నియోజకవర్గంలో 14వ డివిజన్లో జేహో బీసీ కార్యక్రమం ప్రతిరోజు కూడా ప్రతి డివిజన్లో తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యం, అదేవిధంగా బీసీ నాయకుల ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో బీసీలకి ఎంత చేశారు చంద్రబాబు నాయుడు గారు, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మా బీసీలు, మా ఎస్సీలు, మా మైనార్టీలు అంటూ మాటలు చెప్పి మోసం చేస్తూ ఉన్నారు. మరి గతంలో బీసీలు అందరూ కూడా ఒకే కార్పొరేషన్ పెట్టి అందరూ కూడా బీసీలు ఐక్యతంగా ఉంటే, మరి బీసీలని డివైడ్ చేసి 151 కార్పొరేషన్లు పెట్టి, మరి కార్పొరేషన్లో చైర్లు, కుర్చీలు, వాళ్ళ నాయకులకి జీతాలు తప్ప ఏ కార్పొరేషన్ నుంచి ఏ బీసీ ఈ నాయకులకు కానీ ఎవరికి కూడా ఏ బీసీ వర్గానికి కానీ ఒక లోన్ ఇచ్చిన పాపం లేదు ఈ జగన్ ప్రభుత్వం. మరి అదేవిధంగా మద్యం మాఫియా, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియాగా తయారైపోయి ఈ బీసీలు పొట్టగొట్టిన ఈ ప్రభుత్వాన్ని దించే విధంగా, ఎందుకంటే బీసీలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి గత ప్రభుత్వాలు ఏం చేసినాయి. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న సీఎం జగన్ తన దురుద్దేశాలు, రాజకీయ కక్ష సాధింపులకు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన పలు కేసుల్లో న్యాయస్థానాల వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. చంద్రబాబుపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలనే దుగ్ధతతోనే ఆయన బెయిల్ పిటిషన్లను రద్దు చేయాలంటూ వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని మండిపడ్డారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో మంగళవారం శ్రీనివాసులు విలేకరులతో మాట్లాడారు. ఈ 5 ఏళ్ల పాలనలో వైకాపా ప్రభుత్వంపై 15,046 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. 30,000 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నిటికీ జగన్ ఏం సమాధానం చెబుతారు? తెదేపా నేతలపై కక్ష సాధించాలని జగన్ రెడ్డికి ప్రజలు అధికారమిచ్చారా? ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సిఐడి నిందితుడిగా పేర్కొన్న మాజీ మంత్రి నారాయణ ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఇదే కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఒకే కేసులో ఒక నిందితుడికి లభించిన మినహాయింపు మిగిలిన వారికి వర్తిస్తుందని ప్రభుత్వం తరపున వాదిస్తున్న పెద్ద పెద్ద న్యాయవాదులు లక్షల రూపాయల్లో జీతాలు తీసుకుంటున్న సలహాదారులకు తెలియదా అని కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. దుర్వినియోగం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. నిన్న సుప్రీంకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ప్రభుత్వం వేసిన పిటిషన్ని కొట్టివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి దురుద్దేశాలు, అధికార దుర్వినియోగం, రాజకీయ కక్ష సాధింపులు స్పష్టంగా అర్థమవుతాయి. ఇదే కేసులో 2022 నవంబర్లో మాజీ మంత్రి నారాయణ గారికి ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని వేసిన ఎస్ఎల్పిని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అంటే ఒక కేసులో ప్రభుత్వం ముద్దాయిలుగా పేర్కొన్న వ్యక్తుల్లో ఒకరికి ముందస్తు బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించగా దాన్ని తిరస్కరించింది. అట్లాంటిదే మళ్ళా సహనిందితుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ముందస్తు బెయిల్ను కూడా రద్దు చేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టులో మెట్లు ఎక్కింది. మామూలుగా లా డిగ్రీ చేసి అప్పుడప్పుడే జూనియర్గా ప్రాక్టీస్ చేస్తున్న
లాయర్ని అడిగినా చెప్తాడు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. నగరంలోని ఆంధ్రరత్న భవన్ కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మేనిఫెస్టో కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. 11 మంది సభ్యులతో కూడిన కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ కమిటీలో కొప్పుల రాజా, కేంద్ర మాజీ మంత్రులు పల్లంరాజు, జేడీ శీలం, శుంకర పద్మశ్రీతో పాటు పలువురు ముఖ్య నేతలు ఉన్నారు. అన్ని పార్టీల కంటే ముందుగా మేనిఫెస్టో ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ తొలిదశ కసరత్తులు ప్రారంభించింది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రత్యేక డిక్లరేషన్లు, తెలంగాణ తరహాలో గ్యారంటీ కార్డులు రూపొందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర మాజీ మంత్రులు పల్లంరాజు, జేడీ శీలంలు తెలియజేశారు. మార్పులు చేర్పులు అనంతరం ఏఐసీసీకి మేనిఫెస్టో నివేదిక ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అందించనున్నారని పల్లంరాజు తెలియజేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే మేనిఫెస్టో ఫైనల్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలియజేశారు. చేస్తున్నట్లు తెలియజేశారు. చేస్తున్నట్లు తెలియజేశారు. చేస్తున్నట్లు తెలియజేశారు. చేస్తున్నట్లు తెలియజేశారు. రాష్ట్రంలో ఎక్కువ మంది వైసీపీ ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వెనుకడుగు వేశారని యునైటెడ్ ఫ్రంట్ ఐకాస అధ్యక్షుడు దశరథ రామిరెడ్డి విమర్శించారు. రానున్న ఎన్నికల్లో జైహింద్ పార్టీ ఇతర పార్టీలతో కలిసి మహాకూటమిగా పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు సాధించేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆల్ ఇండియా జైహింద్ పార్టీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో రిజిస్టర్ అయిన 71 రాజకీయ పార్టీలు, రిజిస్టర్ కాని పార్టీలు కూడా కలుపుకుని ఒక మహాకూటమిగా ఏర్పడి రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలను ఎదుర్కొని ఓడించే విధంగా కలిసి పనిచేస్తామని తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టు రాజధాని కోసం పట్టించుకోకుండా రాష్ట్రంలో ఉన్న టీడీపీ, వైసీపీ పార్టీలు రెండు కూడా భారతీయ జనతా పార్టీకి కాళ్ల కింద తొత్తులా పనిచేస్తున్నాయని తెలియజేశారు. ఎన్నికల్లో ఇలాంటి పార్టీలను గెలిపించి అధికారం ఇస్తే ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, రాష్ట్ర అభివృద్ధి చెందకుండా అప్పుల పాల్లో ములుగుతుందన్నారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి ప్రధాన హక్కు. ప్రత్యేక హోదా గురించి 10 సంవత్సరాలు అవుతున్నా సరే రెండు పార్టీలు కూడా ఏ విధంగా స్పందించకపోయి తిరిగి ప్రజల మధ్య లేనిపోని బూటకపు మాటలతో ప్రజల మధ్య పెడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అమరావతి బహుజన జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు పోతుల బాలకోటయ్య, నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం, రెల్లి సంక్షేమ సంఘం నాయకులు సిరంశెట్టి నాగేంద్ర, ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ కందుల పరమేష్ మరియు ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది ఇది ముగిసిపోయిన అధ్యాయం అని. మేము తెరిపిస్తాం.
మీరు మూసారు పుస్తకాన్ని, ఏముంది అందులో? పుస్తకం తెరవటమే కదా. మేము తెరిపిస్తాం. రాష్ట్రం బతుకున్నంత వరకు, రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు బతుకున్నంత వరకు ప్రత్యేక హోదాని మర్చిపోరు. ఎందుకంటే దట్ ఈజ్ మై రైట్. విభజనలో మీరు కోసిన గాయాలకి ఇచ్చిన మందది. గాయం సలుపుతూనే ఉంది, మీరు మందు రాయడం వల్ల. పోలవరం ఈజ్ మై రైట్, అమరావతి ఈజ్ మై రైట్, విద్యా సంస్థలు ఈజ్ మై. కాబట్టి మీరు ఎన్నిన్నారు? పాకిస్తాన్ భారతదేశానికి సంబంధించిన వైరుధ్యాలన్న పరిష్కారం అవుతాయేమో కానీ, లేదా రష్యాకి ఉక్రెయిన్కి ఉన్న యుద్ధ పరిష్కారం అవుతుందేమో కానీ, ఈ ప్రత్యేక హోదాని గపగొత్తంగా మోడీ గారు ఎగ్గొట్టి అపరిష్కృత సమస్యగా చేసి 10 ఏళ్ళు అయ్యింది. ప్రత్యేక హోదా హామీ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం నాటే భారతీయ జనతా పార్టీ ఒక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చి 10 ఏళ్ళు అయ్యింది. 10 ఏళ్ళుగా ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డల ఉద్యోగాల కోసం, ప్రత్యేక హోదా సాధన కోసం, ఆ హోదా వస్తే ఏదో అన్నారు కదా, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు కదా, ఓ ఉద్యోగాలు వస్తాయని. ఆ ఉద్యోగాల కోసం ముఖ్యంగా మా దళిత బహుజన కులాలు కూడా ఎదురు చూస్తున్నాయి. ఆ సాధనలో పోరాడతాం, మళ్ళీ పోరాడతాం. వైసీపీ మీద పోరాడతాం, రేపు రాబోయే ప్రభుత్వం మీద పోరాడతాం, మోడీ గారి మీద ప్రభుత్వం పోరాడతాం. ఆ కార్యసాధనలో భాగమే దశరథరామరెడ్డి గారు ఈ బాధ్యతలు స్వీకరించారు. 2014లో రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి కూడా దీని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ప్రజలు. కొంతమేరకు సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘ నాయకులు, రాజకీయ పక్ష నాయకులు పోరాడినటువంటి విషయం వాస్తవం, అది యథార్థం కాదంటూ లేదు. కానీ మనల్ని గూర్చి బయట ఒక సామెత ఉంది, ఆంధ్రులు ఆరంభ సూరులు అని. మధ్యలోనే దాన్ని మర్చిపోయారు. నువ్వు ఎంత తీవ్రంగా, సమరశీలంగా, క్రియాశీలంగా ఆ సమస్యను రేకెత్తించావో, ప్రజల్లోకి తీసుకెళ్ళావో, తుస్సుమనిపించావు. దీనికి కారణం ప్రజలు కాదు, ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకులు, పాలక పక్షానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ప్రధాన ప్రతిపక్షానికి నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులు, వీరు మాత్రమే దీనికి ప్రధాన కారకులు అని చెప్పక తప్పదు. నేను వారిని కూడా తప్పుపట్టడం లేదు. వారు స్వీయ ప్రయోజనాల నిమిత్తం, స్వార్థ ప్రయోజనాల నిమిత్తం, విశాల ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడేటువంటి, హితాన్ని కోరేటువంటి ఈ ప్రత్యేక వాదాన్ని పక్కన పెట్టారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహామండపం 6వ అంతస్తులో మంగళవారం లెక్కించారు. 20 రోజుల్లో సమర్పించిన కానుకలను లెక్కించగా 2.99 కోట్లు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈవో రామారావు తెలిపారు. వీటితో పాటు 648 గ్రాముల బంగారం, 5.610 కిలోల వెండి వస్తువులను భక్తులు మొక్కుల రూపంలో చెల్లించుకున్నారు. యుఎస్ఏ డాలర్లు 542, ఇంగ్లాండ్ పౌండ్లు 20, కెనడా డాలర్లు 100, సింగపూర్ డాలర్లు 35 వచ్చాయి. కానుకల లెక్కింపును ట్రస్ట్ బోర్డు చైర్మన్ రాంబాబు, సభ్యులు సత్తయ్య పర్యవేక్షించారు. సుమధుర కళానికేతన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1, 2, 3, 4 తేదీల్లో తెలుగు హాస్య నాటికల పోటీలు, సంస్థ 50వ వార్షికోత్సవం మొగల్రాజ్పురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు సామంతపూడి నరసరాజు, ప్రధాన కార్యదర్శి పివి భాస్కర శర్మ తెలిపారు. పోటీల బ్రోచర్ను మంగళవారం ఎంజీ రోడ్లోని ఓ హోటల్లో ఆవిష్కరించారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 1వ తేదీ సాయంత్రం ప్రారంభ సభ అనంతరం శ్రీకృష్ణ ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ వారి నాన్న నేనే గెలిచా, హర్ష క్రియేషన్స్ వారి ట్రీట్మెంట్ నాటికల ప్రదర్శన ఉంటుందని తెలియజేశారు. 2న మాతృశ్రీ కళానికేతన్ వారి చూపులు కలవని శుభవేళ, యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ వారి రంగుపడుద్ది, ది ఆమ్చ్యూర్స్ డ్రామాటిక్ అసోసియేషన్ వారి ఏడున్నాడో ఎక్కడున్నాడో, 3న న్యూ స్టార్ మోడర్న్ థియేటర్ వారి కపిరాజు, పండు క్రియేషన్స్
కొప్పోలు వారి పక్కింటి మొగుడు యువభేరి థియేటర్ ఆర్గనైజేషన్ వారి బూడిద భద్ర ఫౌండేషన్ వెల్ఫేర్ సొసైటీ వారి కలిసుంటే 4న శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల వారి ఇంకానా బి స్టూడియో వారి న్యూ బాంబే టైలర్స్ నాటికలు ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. 50వ వార్షికోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఒక కళా సంస్థ విజయవాడ నగరంలో దాదాపుగా 50 సంవత్సరాల నుండి సాంస్కృతిక సాహిత్య రంగాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించి 50వ దశకంలో అడుగుడినటువంటి సందర్భంలో ఈ సంవత్సరం 26వ హాస్య నాటిక పోటీలు పివి సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో ఫిబ్రవరి 1, 2, 3, 4 తేదీల్లో అత్యంత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయటం జరిగిందని మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం దాదాపుగా 8 నాటికలు హాస్య నాటికల్ని 8 నాటికల్ని ఎంపిక చేయటం జరిగింది. దాదాపుగా రాష్ట్రం నుండి వచ్చినటువంటి 38 నాటికల్లో 8 నాటికల్ని సెలెక్ట్ చేయటం జరిగింది. అలా ఈ 8 నాటికలే కాకుండా చివరి రోజున ఒక ఎగ్జిబిషన్ ప్లే కూడా ఏర్పాటు చేయటం జరిగింది. న్యూ బాంబే టైలర్స్ అని హైదరాబాద్ వారిది. అంతా యూత్ పాల్గొనేటువంటి నాటకం. అలాగే ఈ 3 రోజుల పాటు మొదటి రోజున రావికొండలరావు రాధాకుమారి గారి జ్ఞాపకార్థం అవార్డు ఇవ్వటం జరుగుతుంది. ఆ అవార్డు లహరిక శ్రీమతి లహరికి ఇవ్వటం జరుగుతుంది. నవ్వు 4 గంధాల దీటు అన్నది నేటి మాట. పచ్చని పచ్చిక బయల్లో నిలబడి మనిషి ప్రతిరోజు ఒక అరగంట సేపు నవ్వుకుంటే ఆ మనిషి జోలికి ఏ జబ్బు రాదు అని ఆ నాటకంలో రాశాడు. అంతేకాకుండా ఇవాళ ప్రపంచంలో నవ్వు మీద ఒక పెద్ద పరిశోధన జరుగుతుంది. లాఫ్టర్ ది మెడిసిన్ అని. నవ్వితే ఏమొస్తుంది అని. నవ్వితే కోవిడ్ రోగం పోతుంది, రాదు కూడా. కారణం ఏమిటంటే నవ్వినప్పుడు కొన్ని గ్రంథులు ఊరుతాయి మన శరీరంలో. ఎండార్ఫిన్స్, డోపమైన్స్, ఆర్టిసైటిన్స్, ఇవన్నీ కూడా గ్రంథులు ఊరి, సెరోటానిన్స్ అని ఇవన్నీ గ్రంథులు ఊరి ఏమవుతుందంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కోవిడ్-19కి రోగ నిరోధక శక్తి ఒక్కటే మందు. ఇంకా మిగతా మందులు ఏమీ పనిచేయవు. జ్వరం వస్తే ఒక మాత్ర వేసుకుంటే జ్వరం తగ్గుతుంది. ప్రేమ కన్నా భక్తి గొప్పదని, పరిశుద్ధమైన మనసుకు భగవంతుడు బందీ అవుతాడనే సందేశంతో సాగిన శ్రీకృష్ణ తులాభారం నాటకం ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం ఆధ్వర్యంలో సిద్ధార్థ ఆడిటోరియంలో శ్రీ వెంకట లక్ష్మీ దుర్గా నాట్య మండలి నిర్వహించిన శ్రీకృష్ణ తులాభారం నాటక ప్రదర్శన మంగళవారం జరిగింది. శ్రీకృష్ణుడిగా ఏ కోటేశ్వరరావు, నారదుడిగా గణేష్ కుమార్, సత్యభామగా రత్నశ్రీ, రుక్మిణిగా కె విజయదుర్గ, నల్లి జి పద్మ అలరించారు. మంచి సమయానికి వచ్చింది. నాకు ఒక ధర్మ సంశయం సత్యం
జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. ప్రత్యేక హోదా, పోలవరం నిధులు కేంద్రం నుంచి రావాల్సిన రాయితీల కోరనున్నట్లు సమాచారం. సీఎం జగన్ కి దమ్ము ధైర్యం ఉంటే ఢిల్లీ ఏపీ భవన్లో మీడియా సమావేశంలో ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వే జోన్లపై మాట్లాడాలంటూ మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్. వైసీపీకి జగన్ కు ఇవే చివరి ఎన్నికలు అని జోస్యం. ప్రత్యేక హోదాపై దూకుడు పెంచిన రాష్ట్ర కాంగ్రెస్. 10 ఏళ్లు గడుస్తున్నా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ప్రధాని మోదీకి వైఎస్ షర్మిల లేఖ. వచ్చే నెల 2న ఢిల్లీ వేదికగా దీక్షకు దిగనున్న షర్మిల. బాబు పవన్లో మూటాముల్లే సర్దుకోవడానికి సిద్ధమంటున్న మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు, లోకేష్లను మోయటానికి, ప్యాకేజీ పుచ్చుకోవడానికి పవన్ సిద్ధమని ఎద్దేవా. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.